హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైల్ జ్యోతి. మీరు అందరిలో నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియో అంతా మొన్న సండే మా చెల్లి, మా కజిన్ సిస్టర్ వాళ్ళ పాప మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్ళాం అనమాట. సిగ్నేచర్ శీలనగర్ దగ్గర ఉంది కదండి, అందులో చేశారు. సూపర్గా చేశారండి. ఆ వీడియో అంతా అనమాట. అక్కడి నుంచి నేను ఎక్కడికెక్కడికి వెళ్ళినా ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. యాక్చువల్గా మీరు ఎక్కడికి వచ్చారు? మీరు ఏ ఊరండి? అనకాపల్లి. ఎన్ని గంటలకు వచ్చారు ఉదయం? 500 బస్సే. జీజీ పోగొట్టి అక్కడ ఉన్నారు, తర్వాత ఇక్కడికి వచ్చారు. డ్యాన్స్ చేస్తారట, వాళ్ళకి తెలిసిపోద్ది. కానీ మీకు తీయాలి ఫస్ట్. చెప్పండి నానమ్మ గారు, మీరు నానమ్మ కదా నైనాకి. మీ ఇద్దరు ఫ్రెండ్సా? సూపర్ అండి, నిజంగా ఇప్పటికి కూడా ఇలా మెయింటైన్ చేయడం నిజంగా. మీకు మెచ్యూర్ ఫంక్షన్కి వచ్చాం మా అమ్మాయి, అందుకనే భోజనాలు నాన్ వెజ్, మటన్ కర్రీ అదిరిపోయింది, నోట్లో పడితే కరిగిపోతుంది. చికెన్ దమ్ బిర్యానీ, మటన్ నాన్, ఫిష్ ఫ్రై, చూడు ఎంత బాగుందో, సూపర్ ఉంది. చాలా బాగుంది అసలు. యాక్చువల్గా ఈ వీడియో పాపకి నేను సరిగ్గా తీయలేదనమాట. ఎందుకంటే మా కజిన్ సిస్టర్ వాళ్ళకి పెద్దగా ఇష్టం ఉండదు అనమాట యూట్యూబ్లో వీడియోస్ అవి పెట్టడం. నేను ఎప్పుడైనా ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్తే వాళ్ళు పర్మిషన్ అడుగుతాను, మీకు ఓకేనా అని. వాళ్ళకి ఇష్టం లేకపోతే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయను. కానీ మేము ఎంజాయ్ చేసింది మాత్రం ఇందులో పెట్టడం జరిగింది. ఇంకా పాపకి అది ఎక్కువగా తీయలేదు నేను, అందుకే మేము ఎంజాయ్ చేసింది మాత్రమే ఇందులో వీడియో పెట్టడం జరిగిందండి. వీళ్ళు ఇంకో కజిన్ సిస్టర్ మా సరళ వాళ్ళ పిల్లలు అనమాట. వీళ్ళిద్దరూ ముద్దుగా ఉన్నారు చూడండి, చక్క ఐస్ క్రీమ్ తినిపించుకుంటున్నారు. క్యూట్గా ఉన్నారు కదండి. ఇలా సిగ్నేచర్లో మేము ఎంజాయ్ చేసిందే ఈ వీడియో అనమాట. అక్కడి నుంచి నేను మా చెల్లెళ్ళు ఇల్లు హౌస్ తీసుకున్నారు అక్కడే కిమ్స్ హాస్పిటల్ దగ్గర గేటెడ్ కమ్యూనిటీలో ఆ ఫ్లాట్. అలాగే మా మరదల వాళ్ళ తమ్ముడు కూడా గ్రీన్ సిటీలో ఫ్లాట్ తీసుకున్నాడండి. ఆ ఫ్లాట్ కూడా ఇందులో ఈ వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే మామూలుగా వెళ్ళామన్నమాట, నార్మల్గా అక్కడికి. భోజనాలు అవన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయండి, అసలు చాలా బాగా పెట్టారు, సూపర్గా పెట్టారు అనమాట. నాన్ వెజ్, వెజ్, ఇంకా వెజ్ అయితే ఇంకా బాగుంది అసలు. నాన్ వెజ్లో మటన్ కర్రీ సూపర్ అండి. చూడండి, ఇక మా కజిన్ సిస్టర్ వీళ్ళిద్దరు ఎంత బాగా ఎంజాయ్ చేస్తారు. రాజు అనమాట, అలాగే శంకర్, శ్రీకాంత్, మా అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీ అనమాట వీళ్ళంతా. నేను వీడియోస్ పాపకి ఎక్కువ వీడియోస్ ఏమి తీయలేదు కదా, తీయకపోవటం వల్ల బాగా ఎంజాయ్ చేశాను చాలా రోజుల తర్వాత. అంటే నేను యూట్యూబ్ పెట్టకముందు బాగా ఎంజాయ్ చేసేదాన్ని. జ్యోతి ఎప్పుడు వస్తుందా, జ్యోతి ఉంటే చాలా బాగుంటుంది అని అనేవారు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత నేను అంత బాగా ఎంజాయ్ చేయడం ఆపేసాను అనమాట. వీడియోస్ తీసుకోపోసరికి అయిపోయేది అనమాట. కానీ ఈరోజు మాత్రం సూపర్ స్పెండ్ చేశానండి సిగ్నేచర్లో. అదే సిగ్నేచర్ రెస్టారెంట్లో ఫంక్షన్ అంతా కూడా బాగా ఎంజాయ్ చేస్తాం. అక్కడ ఇంకా పాటలు పాడుకొని అన్నీ బాగా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇదిగోండి మా చెల్లెల ఫ్లాట్ అనమాట. సెకండ్ది తీసుకున్నారు వాళ్ళు, గేటెడ్ కమ్యూనిటీ, అక్కడే కిమ్స్ హాస్పిటల్ దగ్గర ఉంటుంది అనమాట. ఇది 900 SFT, చాలా ఎక్కువ ఫ్లాట్స్ అనమాట. 110 ఫ్లాట్స్ ఉంటాయట. అక్కడ తీసుకున్నారండి వీళ్ళు. 45 lakh అలా తీసుకున్నారనమాట. 2 bedroom ఫ్లాట్. కానీ వీళ్ళు టౌన్లోనే అక్కడ రెంట్ కొంటున్నారు. ఈ ఫ్లాట్ ఇక్కడ ఉందామంటే అందరికీ దూరం అయిపోద్ది అనమాట. పిల్లల స్కూల్స్ అన్నీ ఇంకా దూరం అయిపోతాయని చెప్పి అక్కడికి వెళ్ళిపోయారు. ఇది రెంట్కి ఇచ్చారు. మాది 850 SFT అండి. కంజెస్టెడ్గా ఉంటుంది అనమాట. కానీ ఎప్పుడైనా ఇప్పుడు ఫ్లాట్స్ కొనుక్కున్న వాళ్ళందరూ కూడా కొంచెం స్పేషియస్గా ఉన్నవే తీసుకోండి, ఎందుకంటే తర్వాత సరిపోదు రేపు పొద్దున్న. కానీ మనం ఎలాగ ఇండివిజువల్ హౌస్ ఎలాగ కొనుక్కోవడం చాలా కష్టం. ఒకప్పుడు అంటే పిల్లలు చిన్నగా ఉండేటప్పుడు ఏదైనా మనం సిద్ధం చేసుకోవాలండి, తర్వాత కొనుక్కోవాలంటే కష్టం. చూసేసామన్నమాట. ఇంకా అక్కడ అంతా ఈ ఫ్లాట్, ఈ 2 bedroom ఫ్లాటే. ఇవన్నీ చూసేసుకొని తర్వాత మా మరదల వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళామన్నమాట. అది గ్రీన్ సిటీలో, అది కూడా గేటెడ్ కమ్యూనిటీ. ఇదండి మా చెల్లెల ఫ్లాట్ అనమాట. ఇదంతా శైలనగర్ రోడ్డు మీదే ఉంటుంది. అది గేటెడ్ కమ్యూనిటీ
ఇది బాగుంది అంతే. ఇదండి గ్రీన్ సిటీలో హాల్ మా మరదల వాళ్ళ తమ్ముడు వెళ్దనమాట. చెప్పు అక్క హాల్ హాల్ చాలా పెద్దది వచ్చింది. హోమ్ టూర్ చేస్తాను 1290 ఎంతో ఉంటాయి ఎస్ఎఫ్టీ. ఇక్కడ పెట్టించుకున్నారా కానీ వాళ్ళ బెడ్రూమ్ ఇంకా సెట్ చేసుకోలేదు, రీసెంట్గా దిగారనమాట. అందుకని అందక హాల్లో సెట్ చేసుకున్నారు వాళ్ళు. టీవీ పెట్టారు అందాక ఇంకా అన్ని చేసుకోవాలైతే మీరు హోమ్ మా మరదల వాళ్ళ మరదలు అనమాట పద్దు, మా సిస్టర్. బ్యాంక్లో వర్క్ చేస్తుందండి తను, బ్యాంక్ మేనేజర్ అనమాట తను. హాల్ ఇదిగోండి కిచెన్ ఇది కిచెన్ అండి. చూడండి కిచెన్ అసలు హైలైట్, చాలా స్పేషియస్గా ఉంది కిచెన్. అదిని కిచెన్ అయితే బాగుంది. ఈ వుడ్ పెద్దది వచ్చిందనమాట. అక్కడ మనం అలా వంట చేస్తూ చేస్తూ అక్కడ అలా అందరూ చాలా ఎక్కువ జనాలు వచ్చినా సరే కూర్చొని అలా భోజనం చేయడానికి చాలా బాగుంటుంది అనమాట. అంత బాగుంది. కానీ ఇప్పుడు అన్ని కిచెన్లు అన్నీ చిన్న చిన్న ఉంటున్నాయి కదా, కానీ ఇక్కడ కిచెన్ చాలా పెద్దది ఇచ్చాడు. ఆ నెక్స్ట్ బాల్కనీ అనేది ఉంటుంది. ఇదంతా డైనింగ్ కింద యూజ్ చేసుకోవచ్చు. వీళ్ళు ఇంకా బాగా సర్దుకోవాలన్నమాట, ఎందుకంటే అప్పుడే కదా దిగటం వల్ల ఇంకా కొనుక్కోవాల్సినవి కూడా చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ వచ్చిన తర్వాత ఇంకా బాగా సర్దుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది. ఇది బాల్కనీ అండి. బాల్కనీ కూడా పెద్దది ఇచ్చాడు. ఒక బాల్కనీ ఉందన్నమాట. ఒక బాల్కనీ చాలండి, 2 బాల్కనీలు వేస్ట్ అసలు. దాని బదులు హాల్ అది పెద్దది చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవండి గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ అనమాట ఇవన్నీ కూడా. ఇవాళ ఇచ్చాడే మనం తీసుకున్నాము. కిచెన్లోనే బాగా స్పెండ్ ఇక్కడే ఉండిపోవచ్చు అనమాట. ఈ హాల్ అంతా కిచెన్ దగ్గర, హాల్ దగ్గర ఇదంతా స్పేషియస్గా ఉంది, బాగా హాల్ అంతా బాగుంది. ఇది ఒక బెడ్రూమే. తర్వాత ఇది బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. వుడ్ వర్క్. ఇది కూడా పెద్దదే, బాగుంది. 1290, 1250 అంటే ఎక్కువే, సరిపోద్ది. అది కానీ గురుగారు నమ్ముకుంటుందట పద్దు, మా సిస్టర్ అండి. మాస్టర్ బెడ్రూమ్. దీని ఎదురుగానే ఇంకో బెడ్రూమ్ అనమాట. 2 బెడ్రూమ్స్ ఎదురెదురుగా ఉంటాయి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. మరి మాయ చూపించలేదు. మాయ మాత్రం హీరోలో రెడీ అయిపోయారు. మా మరదల వాళ్ళ డాడీ అండి, మా సూర్యమాయ. హీరోలో రెడీ అయిపోయారు. వుడ్ వర్క్ ఇచ్చాడు, అది గ్రేట్ కదా. అవునా, అసలు ఎవరు ఇవ్వరు అలాగా. సూపర్. అసలు తెలిసిన వాళ్ళు ఏమో, లేకపోతే ఇవ్వరు పద్దని. యాక్చువల్ ఇవ్వరు. అవునా, సూపర్. జాక్పాట్ తెలుసా, నిజంగా జాక్పాట్. నిజంగా బాగుంది, స్పేషియస్గా ఉంది, వండర్ఫుల్. అసలు ఇలా ఎదురెదురుగా ఉన్నాయి. పెద్దది వచ్చింది. ఇది జనరల్ తీయమా జస్ట్ గెస్ట్లు కూర్చున్నారు. మా తేజుగోడు, మా డాడీ కూడా మొహం దించుకున్నాడు. మనీష్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ యూట్యూబ్లో కనబడుతున్నాడు. ఏదైనా మా హర్షిత ఇక్కడ ఉంది, కళ్ళు మూసుకుంటుంది. గోపి ఇక ఇక్కడ ఉన్నాడు మా చిన్నోడు. అదే హాయ్ చెప్పు. హాయ్ నానా చెప్పా. స్నాక్స్ అవి పెట్టారు ఫుల్గా. అందులో నాకు మామిడితండ్రి అంటే చాలా ఇష్టం అనమాట. మామిడితండ్రి వెంటనే తీసుకున్నాను. ఆల్రెడీ మధ్యాహ్నం ఫుల్ అయినా సరే అది మామిడితండ్రి పెట్టకపోతే టెంప్ట్ అయిపోతాను నేను. ఫుల్గా అందరం స్నాక్స్ తినేసామన్నమాట. తినేసిన తర్వాత టీలు అవి చేశారు. అలాగే నేను టీలు తాగినాను అనమాట, అందుకని నాకు నిమ్మకాయ నీళ్ళు అవి చేసి ఇచ్చారు. లెమన్ వాటర్ తాగేసాము. అలాగే అన్ని కబుర్లు అయ్యి ఆడుకుంటూ అలాగే స్పెండ్ చేస్తాము. ఇంకా గర్డీస్ వీడియో ఇవన్నీ కొన్ని వీడియోస్ ఉన్నాయి. ఈ మధ్య కొంచెం బిజీగా ఉండటం వల్ల నేను అప్లోడ్ చేయట్లేదండి. వీడియోస్ చూసిన తర్వాత లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తెస్తాను. అది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఆ రోజంతా నేను వీడియోస్ తీయకపోవడం వల్ల బాగా ఎంజాయ్ చేశాను అనమాట. ఎంతలా నవ్వానో, చాలా రోజుల తర్వాత ఇంకా నేను ముందే నవ్వుతాను, ఇంకా చాలా ఎక్కువగా నవ్వుకుంటూ ఉన్నాను అనమాట ఆ రోజంతా. ఇదిగోండి అక్కడ ఫంక్షన్లో సిగ్నేచర్ దగ్గర ఇలా పాటలు మా కజిన్ సిస్టర్, మా మధ్య గారును. అసలు ఏసీలో ఉండటం వల్ల మాకు ఇంకా అలా ఉండాలనిపించింది. అలాగే అదే బయట ఎక్కడైనా కొంచెం ఎండ తగిన ప్లేస్లో కానీ అయితే అంతసేపు ఉండం కూడా, మేము వచ్చేసే వాళ్ళమేమో. కానీ ఇంకా లాస్ట్ వరకు ఉన్నామండి. ఉండి ఏవో కొంచెం రీల్స్ చేసుకొని వస్తాం ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. బాయ్.